యావత్ ప్రపంచాన్ని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గడగడలాడిస్తున్నాడు. అంతర్జాతీయ చట్టాలను అస్సలు పట్టించుకోవడం లేదు. పొరుగున ఉన్న దేశ అధ్యక్షుణ్ణి టెర్రరిస్టు మాదిరిగా చేతులకు వేడిలు వేసి తమ దేశానికి రప్పించుకుని జైల్లో వేసిన ఘనత కూడా ట్రంప్కే దక్కుతోంది. ఇక ట్రంప్ చర్యను ప్రపంచంలోని ఏ దేశం ఖండించకపోవడంతో ఆయన మరింత రెచ్చిపోతున్నాడు. తర్వాత నీ దేశం అంతు చూస్తా అంటూ ఇప్పటికే పలు దేశాల ప్రెసిడెంట్లను బెదిరించాడు. ఇక తాజాగా వెనిజువెలా సముద్ర జలాల్లో ఆయిల్ ట్యాంకర్లను జప్తు చేసుకోవడం పెద్ద వివాదంగా మారింది. రష్యాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ వెనిజువెలాకు వస్తుంటే వాటిని అడ్డగించి జప్తు చేసుకున్నాడు. ఇక సముద్ర జలాల్లో టెర్రర్ సృష్టిస్తుండటంతో చైనా, రష్యా, ఇరానియన్ దేశాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే అమెరికాకు కౌంటర్ ఇవ్వడానికి 3 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు దక్షిణాఫ్రికా సముద్ర జలాల్లో కవాతు నిర్వహించాలని నిర్ణయించాయి. వెనిజువెలాలో అమెరికా మిలిటరీ జోక్యం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అమెరికాకు శత్రు దేశాలపై చైనా, రష్యా, ఇరానియన్ దేశాలకు చెందిన యుద్ధ నౌకలు దక్షిణాఫ్రికా సముద్ర జలాల్లోకి రావడం జరిగింది. ఈ నౌకలు ఇక్కడే వారం రోజుల పాటు నేవల్ డ్రిల్లింగ్ నిర్వహిస్తాయి. చైనీస్ డిఫెన్స్ మినిస్ట్రీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. శనివారం నుంచి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి తమ ఆర్థిక వ్యవహారాలకు అడ్డు తగలకుండా తమ షిప్పింగ్ లేన్లను కాపాడుకుంటామని తెలిపింది.